ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఈరోజు బాబాగారు ఏం సందేశంతో వచ్చారో విందాం రండి. బిడ్డ, కుబేరుడు నీతో ఏదో చెప్పాలంట తల్లి. అక్షయ తృతీయ రోజు రాత్రి 12 గంటలకు నీకు కేజీ బంగారాన్ని ఇవ్వబోతున్నాడంట. అది నీ పూర్వీకుల కోసం దాచిపెట్టిన బంగారం అంట. దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి అన్నదే నీ సొంతం అవ్వాలి అన్నది కూడా అది నీ కంట పడాలి అంటే నువ్వు ఈ కథని తప్పకుండా విని తీరాలి. ఈ కథ విన్న వెంటనే నీ పూర్వీకులు దాచిన ఆ సొమ్ము ఏదైతే ఉందో, ఆ కేజీ బంగారం ఏదైతే ఉందో అది నీ కంట పడుతుంది, నీ సొంతం అవుతుంది. నువ్వు కనుక ఈ కథ వినకపోయావు అంటే అది నీ కంట పడదు తల్లి. అది నీ కంట పడినట్టు జాగ్రత్తగా వినాలి నువ్వు. అది నీ పెద్దవారు, నీ పూర్వీకులు నీ కోసం ఏరుకోరి నా బిడ్డ కోసం కావాలని దాచిన సొమ్ము. దాన్ని కనుక నువ్వు వాళ్ళు ఇవ్వబోతున్న సమయానికి, నీకు చెందవలసిన సమయానికి నువ్వు అందుకోకపోయావు అంటే ఈ జన్మలో మళ్ళీ నీకు అది దొరకదు. ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఎంత పుణ్యమో, ఎంత అదృష్టమో. బంగారం నువ్వు ఎంత కొంటే అంతకు రెట్టింపు అవుతుంది. నీ సిరి సంపదలు, ధనధాన్యాలు ప్రతి ఒక్కటి కూడా రెట్టింపు అవుతాయి. నీ జీవితమే మారిపోతుంది. అలాంటి బంగారం నువ్వు ఖర్చు చేయకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా నీ పెద్దవారు దాచిన, నీ పూర్వీకులు దాచిన ఆ బంగారం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది, నీ సొంతం కాబోతుంది. కాబట్టి ఈ కథని నువ్వు తప్పకుండా విని తీరాలి. ఏదో ఒక సమయంలో రేపు రాత్రి 12 గంటల్లోపు నీ కంట పడుతుంది, నీ వశం అవుతుంది. అవకాశాన్ని వదులుకోకు, జాగ్రత్త. సాక్షాత్తు కుబేరుడే వచ్చి నీకు అందివ్వబోతున్నాడు అంటే అర్థం చేసుకో తల్లి. అది నీకు చెందవలసిన సొమ్ము, నీకు చెందవలసిన బంగారం కాబట్టి వదులుకోకు, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు అంటూ బాబాగారు అయితే పదే పదే హెచ్చరిస్తున్నారు. ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు? ఖచ్చితంగా విని తీరాల్సిందే. బాబాగారు ఎలాంటి సందేశాలు ఇచ్చినా కూడా, ఎలాంటి సందేశాల గురించి, భవిష్యత్తు కోసమే మనకు అదృష్టం పట్టబోతుంటే ఎక్కడ వదులుకుంటామో అని వదులుకోవద్దు బిడ్డ అని నీకు అదృష్టం పట్టబోతుంది. జాగ్రత్తగా ఉండు, ఏమరపాటుతో ఉండకు. వచ్చిన అదృష్టాన్ని అందుకని నీ భవిష్యత్తును బాగు చేసుకో అని ఒక సందేశం ఇస్తున్నారు తల్లి. లేకపోతే ఏదైనా మన బాధల్లో, కష్టాల్లో, చిక్కుల్లో పడబోతుంటే హెచ్చరించాలనే వస్తారు. ఫలానా చోటికి వెళ్ళక బిడ్డ, నీకు ఈ సమయంలో ఏదో ప్రమాదం ఉంది, ముప్పు ఉంది, చిక్కుంది అంటూ హెచ్చరించి అక్కడి నుండి బయటపడేయడానికి సందేశాలు అందిస్తారు. ఇలా ఏది ఏమైనా బాబాగారు మన జీవితంలో ఏం జరగబోతున్నా కూడా ముందుగానే మనల్ని హెచ్చరిస్తారు, మనల్ని అలర్ట్ చేస్తారు. మరి బాబాగారు ఈరోజు ఎందుకు అలా అంటున్నారో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. సాయి భక్తుడైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. ప్రతి ఒక్కరూ కూడాను లైక్ చేయటం వల్ల ఎందరో బాబా భక్తుల వరకు కూడా ఈ వీడియో అనేది చేరుతుంది. ఓం సాయిరామ్. ఈరోజు ఈ కథని విని తీరు తల్లి. ఇన్నాళ్ళ నుంచి అడిగావు కదా బిడ్డ, వారం రోజులుగా అడుగుతూనే ఉన్నావు కదా. బాబా దగ్గరలో అక్షయ తృతీయ రాబోతోంది. అక్షయ తృతీయ రోజు విషమెత్తు బంగారం కొన్నా కూడా అది అంతగా అంత పెరిగిపోతుందంట. బంగారం తప్పకుండా కొని తీరాలంట కదా. బంగారం కొంటే నేను ఐశ్వర్యవంతురాలను అవుతానంట కదా, అదృష్టవంతురాలను అవుతానంట కదా, బంగారంతో నా ఇల్లు నిండిపోతుందంట కదా. కానీ నాకేమో బంగారం కొనే స్తోమత లేదు, తాహత లేదు బాబా. ఎందుకంటే ఆ పూట గడవటమే కష్టంగా ఉంది. నేను కొనాలని ఆశపడ్డా కూడా ఇంట్లో వాళ్ళు కొనేవాళ్ళు కాదు.
బాబా కానీ నాకు ఎలాగైనా కానీ బంగారం కొనుక్కోవాలని ఉంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఎక్కడా లేని అదృష్టం పట్టుతుందంట కదా. ఆ అదృష్టాన్ని నాకు కూడా పడితే బాగుండు అని నాకు అనిపిస్తోంది. బాబా ఏదైనా దారి చూపించవా అంటూ అడుగుతున్నావు కదా బిడ్డ. అందుకే నేరుగా కుబేరుల వారినే కాకా పట్టాను. నా బిడ్డ కోసం, నా భక్తుల కోసం. తండ్రి, నా బిడ్డలు ఎంతోమంది బంగారం కొనలేని స్థితిలో ఉన్నారు. వారు మరి ఎప్పటికీ అలా నిరుపేదల్లాగే ఉండిపోవాల్సిందేనా? అక్షయ తృతీయ అంటేనే అది నీ రోజుగా, కుబేర రోజుగా, లక్ష్మీ కుబేరుల సందర్భంగా చెప్పుకుంటారు కదా. మరి అలాంటి నువ్వు నా బిడ్డల మీద అనుగ్రహాన్ని కురిపించు. వారికి కూడా ఆ రోజు బంగారం వారి చెంతకు చేరే అవకాశం ఇవ్వు అంటూ కుబేరుల స్వామినే నేను అడిగాను. సాక్షాత్తు అప్పుడు కుబేరుల వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఒక కథ చెప్తాను, ఆ కథను నీ బిడ్డలకు, నీ భక్తులకు నా మాటగా చెప్పు అని చెప్పారండి. ఈ కథ ఎవరైతే వింటారో వారికి ఖచ్చితంగా బంగారం ప్రాప్తిస్తుంది. అది ఏ విధంగా అవ్వని ఎవరైనా ఒక బహుమతిగా ఇస్తారో లేదా పెద్దలు పూర్వీకులు దాచిన బంగారం ఏదైతే ఉందో అది వారి కంట పడుతుంది. ఎన్నో ఏళ్ళ మరుగుడ పడిపోయిన బంగారం వేళ్ళని వెతుక్కుంటూ వస్తుంది. లేదా ఇంట్లో వాళ్ళని తీసుకొని వెళ్ళి కొనిస్తారు. నీ బిడ్డలకు ఇలా బంగారం ప్రాప్తిస్తుంది. ప్రాప్తించటమే కాదు, ఆ సంవత్సరం అంతా కూడా బంగారం మీద బంగారం కొంటూనే ఉంటారు. అంటే అంత స్తోమత, అంత స్థాయి వారికి వస్తుంది. అందుకే నా మాటగా నువ్వు చెప్పు అంటూ చెప్పాడు బిడ్డ. అందుకే ఈ కథను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. కేజీ బంగారాన్ని సొంతం చేసుకో. అంతేకాదు సంవత్సరం అంతా కూడా బంగారం కొని నీ ఇంటిని నింపేసుకో అంటూ బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితమైనది కూడా అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మీదేవి శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా కూడా పేర్కొంది. ఈరోజు లక్ష్మీదేవిని అలంకరించి పూజ చేస్తే ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతుంది బిడ్డ. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, జపాలు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాదు నువ్వు ఏ పనైనా చేయి, దానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి. అది మంచైనా చెడైనా గుర్తుంచుకో. అలాగని ఈ విషయాన్ని సాక్షాత్తు మన శివయ్య మహాశివుడు పార్వతీదేవికి చెప్పినట్టు మత్స్యపురాణంలో చెప్పబడి ఉంది. ఈరోజు దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది బిడ్డ. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. ధర్మం 4 పాదాల మీద నడిచిన కాలం అది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి. నేలను 1 అడుగు లోతు తవ్వినా కూడా జలధార పొంగుకొచ్చేది. నిరుపేద అయినా కూడా కుచేలుడు బాల్య స్నేహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు కూడా ఇదే. అందుకే సాక్షాత్తు కుబేరుల వారు నీకు ఈ కథను చెప్పబోతున్నారు. అందుకే నీ తండ్రి అయిన నేను నీకు ఇంతటి అద్భుతమైన కథను ఈ అక్షయ తృతీయ కానుకగా ఇస్తున్నాను. ఎందుకంటే పేదరికంలో మగ్గిపోతున్న నిన్ను, దరిద్రంలో మగ్గిపోతున్న నిన్ను బయటకు పడగేసి వెలుగు ప్రపంచంలోకి తీసుకురావాలి, అదృష్ట ప్రపంచంలోనికి తీసుకురావాలి, ఐశ్వర్య సంపదలు ఉన్న ప్రపంచంలోకి నిన్ను తీసుకుని వెళ్ళాలని నీ సాయి తపన. అందుకే క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే. ఎంత పవిత్రమైన రోజు బిడ్డ. నరసింహస్వామి ప్రహ్లాదుడు అనుగ్రహించింది కూడా ఈరోజే. కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వజ్రం ఏమీ వర్తించవు. ప్రతి నిమిషము కూడా సుముహూర్తమే.
ఏ కార్యం చేపట్టినా శుభప్రదమే. అక్షరాభ్యాసాలు అక్షర తృతీయ రోజే పెట్టుకుంటారు. ఈరోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా దాని ఫలం అక్షయమవుతుంది. అందుకే రేపటి రోజు జాగ్రత్త. చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చేయకు, మంచినే చెయ్యి, దాన ధర్మాలనే చెయ్యి. అక్షయ తృతీయ రోజు పిల్లలు పాఠాల్లో చేర్చటం, పుణ్యస్థలాలు దర్శించటం, మంచి కార్యాలు చేయటం, గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనటం, బావి తవ్వించటం, పలు శుభ కార్యాలను ప్రారంభించటం, దాని వలన మంచి ఫలితాలు చేకూరుతాయి. అయితే దీని గురించి ఒక కథ కూడా ఉంది. అది చెప్తాను, జాగ్రత్తగా విను. అది మన కృష్ణయ్యకు సంబంధించిన కథ, కుచేలుడికి సంబంధించిన కథ. కృష్ణుడు, కుచేలుడు చిన్ననాటి స్నేహితులు. సాందీపుడి అనే గురువుగారి వద్ద ఇద్దరు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. ఆ కాలంలోనే ఒకరోజు గురువుగారి భార్య సమిధలు తెమ్మని ఇద్దరిని అడవికి పంపింది. అనుకోకుండా గాలివాన ముంచెత్తింది. స్నేహితులిద్దరూ కూడా చెట్టెక్కారు. కృష్ణుడు చెట్టుపై ఉంటే కింద కొమ్మ మీద కుచేలుడు ఉన్నాడు. గురువమ్మ ఇచ్చిన అటుకులు గుప్పెడు నోట్లో వేసుకుని కుచేలుడు నములుతూ ఉంటే కృష్ణుడు అడిగాడంట, చలికి దవడలు వణుకుతున్నాయని. అబద్ధం చెప్పాడంట కుచేలుడు. ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది. అందుకు పర్వాసనంగానే కుచేలుడి కథ మనకు కనిపిస్తూ ఉంటుంది. కుచేలుడు పెద్దవాడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. భార్య వామాక్షి పేదరికాన్ని సైతం ప్రేమించగల ఇల్లాలు. దారిద్ర్యాన్ని భరిస్తూనే వచ్చింది. అధిక సంతానం వల్ల అన్నం కోసం అవస్థలు పడవలసి వచ్చింది. 27 గురుపిల్లలు అమ్మ ఆకలి అని అడిగితే పట్టెడు అన్నం పెట్టలేకపోయేది. మహా ఇల్లాలు ఈతి బాధలు భరించటం కష్టమైపోవడంతో మరో మార్గం లేక చిన్ననాటి స్నేహితుడైన కృష్ణుని కలవమని భార్య కుచేలుని కోరుతుంది. ఏదో ఒక దారి దొరకపోదా అని ఏ ఆశ లేని కుచేలుడు సరే అన్నాడు. బయలుదేరిన కుచేలుడికి ఏం కానుక తీసుకొని వెళ్ళాలో తెలియదు. అప్పుడు భార్య ఇంట్లో వెతగ్గా దొరికిన కాసిన్ని అటుకులను భుజం మీద తుండుగుడ్డలో చిరుగులు లేని చోట వేసి కట్టింది. కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు. కాలి నడకన వెళ్ళాడు. అలసిపోయి ఓ చెట్టు కింద చేరగెళ్ళాడు. కునుకు పట్టేసింది. రెప్ప విప్పి చూస్తే అల్లంత దూరంలో ద్వారక కనిపించింది. అప్పుడే వచ్చేసానా అని అనుకున్నాడంట కుచేలుడు. కృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలో ఉండగానే ఎత్తుకొచ్చి దింపిన సంగతి కుచేలునికి అస్సలు తెలియదు. చూసావా, తన ఇష్టమైన వారి కోసం, తన మనసుకు నచ్చిన వారి కోసం, తన భక్తుల కోసం, తన బిడ్డల కోసం, తనని ఆసరా కోరిన వారిని కోసం భగవంతుడు ఎన్ని లీలలు చేస్తారో చూసారా బిడ్డ. కుచేలుడికి తెలియకుండానే నా స్నేహితుడు బాధపడుతున్నాడు, ఆయాసపడుతున్నాడు, అలసిపోతున్నాడు, సొలసిపోతున్నాడు అని నిద్రలోకి వెళ్ళేలా చేసి అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొని వచ్చాడు ఆ కృష్ణయ్య. ఎంత అదృష్టం ఉండాలి. అందుకే మనస్తృప్తిగా నమ్ము, మనస్ఫూర్తిగా నన్ను నమ్మి తలువు, మనస్ఫూర్తిగా కొలువు. భగవంతుణ్ణి, కృష్ణుణ్ణైనా, రాముణ్ణైనా, నీ బాబా అయినా, ఈశ్వరుడైనా ఎవ్వరైనా భక్తికి దాసోహం అంటారు బిడ్డ. అపనమ్మకంతో చేసిన పనులకు ఎప్పుడు ప్రతిఫలం రాదు. చిన్ననాటి మిత్రుడు తనను గుర్తుపడతాడో లేదోనని కుచేలుడు అనుమానించాడు. విరుద్ధంగా కృష్ణుడు ఆత్మీయంగా తన అంతఃపురంలోకే కాదు, ఏకాంతంగా అంతరంగిక మందిరంలోకి తన చెయ్యి మీద కూర్చోపెట్టి కుశలం అడిగి తన రాణులకు పరిచయం చేసి అంతా కలిసి పరిచర్యలు చేస్తూ ఉంటే కుచేలుడు నమ్మలేకపోయాడు. తను తెచ్చిన కానుకను ఇవ్వటానికి సిగ్గుపడ్డాడు. కానీ ఆ విషయం కృష్ణుడు గ్రహించాడు. సర్వాంతర్యామి తనకు తెలియదా? ఎక్కడ ఏమి ఉంది, ఎక్కడ ఏమి దాచారో, ఎవరి మనసులో ఏముందో, ఎవరి చేతిలో ఏముంది, ఎవరి గుప్పెట్లో ఏముందో, ఎవరి ఆలోచనల్లో ఏముందో సర్వాంతర్యామికి తెలియదా? గ్రహించేశాడు. ఎక్కడో అటుకుల మూట కట్టుకొచ్చాడని గ్రహించేశాడు.
కుచేలుని చెంగుని ఉన్న అటుకులను తీసి గుప్పెడు నోట్లో వేసేసుకున్నాడు కృష్ణయ్య. ఎంతో సంతోషించి నాకెంతో ఇష్టమైన అటుకులు తెచ్చినందుకు కుచేలునికి కృతజ్ఞతలు చెప్పేశాడు. నాకు ఇష్టమని తీసుకొచ్చావా అంటూ ఇవేమీ తెలియని కుచేలుడు ఆత్మాభిమానంతో కృష్ణుడి వద్ద సహాయం అడగలేకపోయాడు. ఇంటికి తిరుగుముఖం పట్టాడు. ఇంతలో ఇంటికి వెళ్ళేసరికి తన పూరి గుడిసె మేడయ్యింది. దారిద్ర్యం బదులుగా ధనధాన్యాలు, సిరి సంపదలు కుచేలుని ఇంట తాండవిస్తాయి. నమ్మలేకపోయిన నారాయణ్ణి తలుచుకొని స్మరించాడు. తోటి వారే భగవంతుడని భగవంతునికి అర్పించకుండా అంటే పెట్టకుండా తినటానికి ఫలితం ఇదని తెలుసుకున్నాడు. ఎక్కడికి పోదని వెన్నంటే వస్తుందని అప్పుడే తెలుసుకొని అది ఎప్పటికైనా అక్షయం అవుతుందని చెప్పకనే చెబుతుంది భాగవతంలోని కుచేలుని కథ. బిడ్డ, దీనివల్ల నీకు ఏం అర్థమైంది, ఏం అర్థం అవ్వాలి తెలుసా? నీ దగ్గర ఉన్నది నిన్ను ఆశ్రయించి వచ్చిన వారికి, ఆకలితో వచ్చిన వారికి, దాహంతో వచ్చిన వారికి, బాధలో ఉన్నవారికి నీ వంతు నువ్వు సహాయం చేశావు అంటే ఆ సహాయం, ఆ ప్రతిఫలం నిన్ను ఎక్కడో ఒక చోట కాపాడుతుంది. నిన్ను, నీ బిడ్డలని, నీ వంశాలని కాపాడుతూ వస్తుంది. అదే నీ దగ్గర ఉండి నువ్వు ఇవ్వగలిగే స్థితిలో ఉండి ఎవరైనా ఆశ్రయం కోరి నీ దగ్గర చేతులు చాచినప్పుడు నా దగ్గర లేదు అని నువ్వు ఇవ్వకుండా దాచేసుకుంటావు చూడు, దాని పర్యవసానమే కుచేలుడు అప్పుడు అనుభవించిన పేదరికం, దరిద్రం అన్నీ కూడా. అందుకే నీ దగ్గర 10 రూపాయలు ఉంటే అందులో ఒక్క పావలా తీసి ఎవరికైనా పంచు అని నీ సాయి కూడా ఎందుకు చెప్తూ ఉంటాడు అంటే ఇందుకే కారణం. ఇదే, నా బిడ్డలు, నా భక్తులు ఎప్పుడూ కష్టాల్లో పడకూడదు. వీరు చేసిన ఈ పావలా దానమే వారి జీవితాంతం కూడా వారి బిడ్డల్ని కాపాడుతూ వస్తుంది అన్న ఉద్దేశంతోనే పదే పదే చెప్తుంటాను. ఉన్నదంతా నీకోసం కాదు, అందులో పావలా తీసి దానం చేయి బిడ్డ, అది నిన్ను కాపాడుతుంది అని ఎందుకు అన్నాను అంటే కుచేలుడి కథ విన్నాక నీకు అర్థమై ఉండాలి కదా తల్లి. అలాగే అక్షయ తృతీయ నాడు సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది. ఈరోజు మూల విరాటు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. ఆ రోజు ఒక కొత్త కొండలో కానీ కూజాలో కానీ మంచినీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలలోనైనా సరే మన జీవుడి దాహంతో గొంతెండిపోయే పరిస్థితి రాదు. దాన ధర్మాల వెనుక గొప్పతనం ఏంటో నువ్వు అర్థం చేసుకో. ఈ అక్షయ తృతీయ రోజు నువ్వు ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇవి దానం చేయండి. అభాగ్యులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో నువ్వు అలమటించాల్సిన రోజు అనేదే రాదు బిడ్డ. వస్త్రదానం వల్ల ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయం పాకం, దక్షిణ తాంబూలాదులు సమర్పించుకుంటే నీకు ఉత్తర జన్మలలో వాటికి లోటు రాదు. గొడుగులు, చెప్పులు, విసనకర్రలు వంటివి దానం చేయొచ్చు. ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవటం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ అదృష్టాన్ని, విజయాన్ని చేకూరుస్తుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలి అని ఏ శాస్త్రంలోనూ ఎక్కడా లేదు బిడ్డ. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుంది. అంతకు అంత రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఏ కార్యాన్ని ఆచరించినా కూడా దాన ఫలితాలు అక్షయంగా లభిస్తాయి. అందుకని అక్షయ తృతీయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేసి తీరాలి. అవే నిన్ను కాపాడతాయి, నీ బిడ్డల్ని కాపాడతాయి, నీ వంశాన్ని కాపాడతాయి, నీ 7 తరాల వంశాన్ని కాపాడుకుంటూ వస్తాయి. ఈరోజు పునాది నీ 7 తరాలకి కూడా చెందుతుంది. ముఖ్యంగా ఎండలో విపరీతంగా ఉండే ఈ కాలంలో ఒక మట్టి కుండను దానం చేస్తే ఇంకా మంచిది. అలాగే నీరు నింపిన మట్టి కుండను దానం చేస్తే ఇంకా అద్భుతం. అక్షయ తృతీయ రోజున సాయం సంధ్యా వేళలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మహా విశేషమైనది.
అమ్మకి గనుక నైవేద్యంగా గూడాన్నం సమర్పించి కనకధారా స్తోత్రం, శ్రీ సూక్తం, అష్టలక్ష్మి స్తోత్రం మొదలైనవి చేయటం వలన నీ సిరి సంపదలు రెట్టింపు అవుతాయి. కటిక పేదరికంలో ఉన్నవారు కూడా కుబేరులు అవుతారు. కూటికి లేని వారు కూడా కుబేరులు అయిపోతారు. కుబేర యోగం పడుతుంది. ఎందుకు అని అంటే ఈ అక్షయ తృతీయ రోజు నువ్వు ఏవైతే దాన ధర్మాలు ఇవన్నీ చేస్తావో అవి అంతకు రెట్టింతలై నిన్ను కాపాడతాయి. ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటాయి. అంతేగాని బంగారం కొనాలని అప్పు చేసి సప్పు చేసి బంగారం కొనేసి ఇంట్లో వాళ్ళను పీడించి బాధపెట్టి బంగారం కొని అప్పులు పాలవ్వద్దు బిడ్డ. బంగారం కొనాల్సిన అవసరం లేదు. అక్షయ తృతీయ రోజు నువ్వు ఏది చేసినా కూడా బంగారాన్ని కొన్నదానికంటే కోటి రెట్ల పుణ్యం నీకు వస్తుంది. అలాగే నీ పెద్దలు ఏదైతే గతంలో వారు చేశారో అక్షయ తృతీయ రోజు పుణ్యకార్యాలు చేశారో ఆ పుణ్య ఫలితం అన్నది నీకు ఈ అక్షయ తృతీయ రోజు నుంచి నీకు చేరబోతుంది, నీకు అందబోతుంది. అందుకే కుబేరుడు చెప్పాడు, వాళ్ళు పెద్దలు పూర్వీకులు దాచిన ఆస్తి ఏదైతే ఉందో, బంగారం ఏదైతే ఉందో, గుప్త నిధి ఏదైతే ఉందో, కేజీ బంగారం ఏదైతే ఉందో అది వారు చేసిన మంచి కర్మలకు తగిన పుణ్య ఫలితం తన బిడ్డలకు ఈరోజు రాబోతుంది. అందుకే చెప్పాను, పెద్దలు చేసిన పుణ్యకార్యాలు పుణ్య ఫలితం బిడ్డలకు తగ్గడం కేజీ బంగారం కంటే మించిందే కదా బిడ్డ. వారి ఆశీస్సులు ఉంటే, వారి అనుగ్రహాలు ఉంటే వారు చేసిన మంచి ప్రతిఫలం ఏదైతే ఉందో అది నీకు దక్కుతుంది. నిన్ను నీ బిడ్డల్ని కాపాడుకుంటూ బంగారాన్ని మించిందే కదా, అంతకంటే ఇంకేం కావాలి. అందుకే చెప్పాను బిడ్డ, నువ్వు ఈరోజు రాత్రి 12 గంటల్లోపు ఈ కథను విని నీకు బంగారం అనేది దొరుకుతుంది. అంటే అది నీ పెద్దల ఆశీర్వాదాలు, వారు చేసిన మంచి పనుల తాలూకా పుణ్య ఫలితాలు. కాబట్టి నువ్వు కూడా ఈ రోజున నీకు తోచినంత మంచి చేయి, సహాయం చేయి, ఏదైనా దానం చేయి. ఆ పుణ్య ఫలితం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నీ బిడ్డలకు రక్షణగా ఉండి రక్షిస్తుంది అంటూ బాబాగారు అయితే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక్క లైక్ అయితే చేయండి. మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.